ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లేకపోతే మంత్రులు టీఆర్ఎస్ నాయకులకు హాలిడేసేనా? కేసీఆర్ లేకపోతే అంతా రిలాక్స్ అయిపోతారా? చైనా నుంచి కేసీఆర్ షంటితేనే మంత్రుల్లో నాయకుల్లో కదలిక వస్తుందా? కేసీఆర్ ఆబ్సెన్స్లో అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? టీఆర్ఎస్లో ఎవరికి వారే. కేసీఆర్ చైనా వెళ్లడంతో రిలాక్స్ అవుతున్న నాయకులు, కీలక అంశాలపై స్పందించని మంత్రులు నేతలు, గ్రేటర్ మంత్రులపై కేసీఆర్ సీరియస్, రైతు ఆత్మహత్యలు మాట్లాడలేకపోయిన నాయకులు, బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా చైనాలో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. చైనాలోని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను సందర్శిస్తూ బిజీగా ఉంటుంటే హైదరాబాద్లో నాయకులంతా రిలాక్స్డ్ మూడ్లో కనిపిస్తున్నారు. రోజుకో రీతిలో దాడి చేస్తున్న విపక్షాలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ నాయకులంతా ఢీలా పడినట్టు కనిపిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులు తప్ప విపక్షాల విమర్శలు తిప్పికొట్టేవారే మా పార్టీలో కనిపించడం లేదని టీఆర్ఎస్ నాయకులే ముక్కు విరుస్తున్నారు. రైతు ఆత్మహత్యలపై విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రైతు ఆత్మహత్యలు ఇరుకున పెట్టేలా మారుతున్నా అధికార పక్షం సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావు మినహా మిగతా మంత్రులెవరూ రైతుల ఆత్మహత్యలపై స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దీనిపై చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారనే భావన టీఆర్ఎస్ లో వినిపిస్తోంది. రైతు ఆత్మహత్యల పాపం గత పాలకులదేననే విషయాన్ని తాము గట్టిగా ప్రజలకు వివరించలేకపోతున్నామని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్ చైనా పర్యటనకు సంబంధించి అధికారికంగా ప్రకటించిన బృందంలో లేని వాళ్ళు కూడా చైనాలో కనిపిస్తుండడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశమవుతోంది. ఫోటో ఫోజులు ఇచ్చేందుకు వాట్సాప్ లో వాటిని సర్క్యులేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కొంతమంది టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కుంభవృష్టి జరిగి ప్రజలంతా ఇబ్బంది పడుతున్న విషయాన్ని చైనా నుంచి కేసీఆర్ చెప్తే గానీ మంత్రులు స్పందించలేదు. దీనిపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ రాష్ట్రంలో లేకపోతే దీని ప్రభావం పార్టీ ప్రభుత్వంలో కనిపించింది. కేసీఆర్ లేకపోతే ఎవరూ పని చేయరనే విషయంలో మరోసారి స్పష్టత వచ్చింది.